హలో అండి, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. పచ్చిమిర్చి రోటి పచ్చడి చేస్తున్నాను. దానికి గాను వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు, చింతపండు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ తీసుకున్నాను. ఫస్ట్ వెల్లుల్లిపాయలు తీసుకొని రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఈలోపు టమాటాలు ఉడకబెడుతున్నాను. టమాటాలు బాగా ఉడికిపోయాయి, పక్కన పెట్టుకున్నాను. వెల్లుల్లిపాయల్లో కొంచెం జీలకర్ర వేసుకొని దంచుకుంటే చాలా బాగుంటుంది. స్మెల్ టేస్ట్ కూడా బాగుంటుంది. బాగా మెత్తగా దంచుకున్న తర్వాత చింతపండు వేసుకోవాలి. కారం ఎక్కువగా ఉంటుంది కదా, అందుకని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ అవన్నీ కొంచెం మెత్తం పేస్ట్లా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసాను. టమాటాలు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు రోట్లో వేసి మళ్ళీ దంచుకోవాలన్నమాట. టమాటాలు వేసుకున్నాం. టమాటాలు వేడిగా ఉంటాయి కదండి, చాలా చిన్నగా జాగ్రత్తగా దంచుకోవాలి, లేకపోతే మీద పడిపోతాయి. జాగ్రత్తగా చూడండి, చక్కగా పేస్ట్ లాగా అయిపోయింది. టమాటా రోటి పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి పేస్ట్ అంతా టమాటా పేస్ట్లో వేసేసి కలుపుకొని కాసేపు నూరుకుంటే సరిపోతుంది. టమాటా రోటి పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మిక్సీలో కాకుండా ఇలా రోలు ఉంటే రోట్లో దంచుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.